Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav Garu, Chairman and also MD, Sri Lalita Hospitals, Raghav Sharma Garu, అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్య భర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు. వాళ్ళు బెంగళూరు పోకుండా హైదరాబాద్ పోకుండా ఇక్కడ ప్రారంభించారని. తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. అక్కడ చేసుంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడు. అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్. ఇప్పుడు ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను ఇన్నోవేషన్ గురించి. ఆ ఇన్నోవేషన్కి 34-35 సంవత్సరాలకు ముందే ఆలోచించిన వ్యక్తులు రాఘవ శర్మ, విజయ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ ఇనిషియేటివ్. కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడుండే డాక్టర్లు, సిబ్బంది అందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న. అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్లు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే
90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే మనవాళ్ళను కూడా మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అదే లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది, 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు వినలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా, కోటలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మీకు చెప్పాలి ఒక మాట. నా దగ్గరికి డాక్టర్లు వచ్చేవాళ్ళు, మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ వాళ్ళకు ఒక అడ్వైజ్ చేసేవాడిని, మమ్మల్ని ట్రీట్ చేసే ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పేవాడిని. అంటే డాక్టర్ ఈజ్ ది వరస్ట్ పేషెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. నేను మనస్ఫూర్తిగా మా యొక్క మంత్రిని కూడా అభినందిస్తున్నా. నేను ఆయన రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈయన ఇంత శ్రద్ధ పెడతాడా అనుమానం వస్తే ఈరోజు చూసిన తర్వాత మాత్రం అనూహ్యంగా పనిచేస్తున్నాడు. చాలా శ్రద్ధ పెట్టడం కాకుండా టెక్నాలజీ కూడా అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాడు, మెరుగైనటువంటి వైద్యం కోసం పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయన్ని కూడా అభినందిస్తున్నా. ఇక్కడ సంజీవని ఫస్ట్ టైం ప్రపంచంలో
డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. పేరు కూడా సంజీవని. సంజీవని అనగానే రాముడు లక్ష్మణుడు గుర్తొస్తారు. ఆ రోజుట్లోనే లక్ష్మణుడు మూర్చపోతే మీకు అవన్నీ చెప్పక్కర్లేదు. ఇంకా కడాన సంజీవని మొక్క కావాలంటే హనుమంతుడికి ఏం దేవాలని తెలియకుండా పర్వతాన్నే తీసుకొస్తారు. అది పెట్టి మీరు పూజ చేస్తూ ఉంటారు. అందులో నుంచి సంజీవని తీసి ట్రీట్మెంట్ ఇచ్చారు, లక్ష్మణుడు బతికించుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల